జై శ్రీరామ్. ఇవాళ మన భాగ్యనగరంలో చలో బాలాపురి ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది. భాగ్యనగర గణేశోత్సవ సమితి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎందుకు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇల్లీగల్ రోహింగ్యాస్ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ని బర్మా అని కూడా అంటారు, అక్కడి నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళని తరిమి కొట్టడానికి ఇక్కడి నుంచి మేమైతే ఈ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఒక లాభం ఏంటిదనేది నేను చెప్తా, ఒక నష్టం అనేది కూడా నేను చెప్తా. అంతకుముందు మన భారతదేశం అఖండ భారతదేశం ఉండే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ మన భారతదేశంలో ఉండే. కానీ భారతదేశం అన్ని పార్ట్స్గా విడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కైకేయి అంటే పాకిస్తాన్ ఉండే, గాంధార్ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉండే, అట్లానే పర్షియా అంటే ఇరాన్ ఉండే. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఇమిగ్రెంట్ పాపులేషన్ అనేది పెరిగింది. ఈ ముస్లిం పాపులేషన్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ పాపులేషన్ పెరిగింది కాబట్టి ఆ కంట్రీలో ఒక పేర్లే మార్చినారు. ఆ కంట్రీలో ఒక ముస్లిం పాపులేషన్ కంట్రీ అని చెప్పి డిక్లేర్ చేసినారు దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కైకేయి పాకిస్తాన్, గాంధారి ఆఫ్ఘనిస్తాన్, అట్లానే మనకి ఇది ఈ పర్షియా వచ్చేసి ఇరాన్ అని చెప్పేసి చెప్పినారు. ఎందుకు? ముస్లిం పాపులేషన్ ఎక్కువైనారు, అక్కడి నుంచి ఉన్న ధర్మంని వాళ్ళు తరిమి కొట్టినారు. కానీ మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసినా కూడా ధర్మాన్ని తరిమి కొట్టలేకపోతున్నారు. అంటే దీనికి ఒక ఇంటర్నేషనల్ ఒకటి ఏం జరుగుతుందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియాలోకి పంపియండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి ప్రశ్న వస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనకి అస్సాం నుంచి వస్తారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నుంచి బార్డరింగ్ స్టేట్స్ నుంచి వస్తారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బెంగాల్ అయితే అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన భారతదేశంని ఖండాలుగా డివైడ్ చేసినా కూడా, ధర్మం ప్రకారంగా డివైడ్ చేసినా కూడా వాళ్ళు అప్పుడే అక్కడికే వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది యాంటీ కాదు. ఈ ప్రోగ్రామ్ ఓన్లీ యాంటీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళని ఫస్ట్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళకి రాగానే అయితే వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే మనం గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయదు, పాన్ కార్డ్ అయితే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. మనం చాలామంది వీడియోస్లో చూస్తున్నాము, ఇంకా నార్త్ ఇండియన్ వీడియోస్లో మీరు చూడొచ్చు. వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుంది, వాళ్ళకి హౌస్ లోన్ వస్తుంది. అసలు ఒక ఇమిగ్రెంట్కి లోన్ ఎక్కడికి వస్తుంది అని చెప్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి అని చెప్పేసి కూడా ఒక చాలా పెద్ద ప్రశ్న. డాక్యుమెంట్స్ వాళ్ళకి ఎవరు జనరేట్ చేసిస్తున్నారు? వాళ్ళ మీద ఫస్ట్ ఎన్ఎస్ఏ పెట్టాలి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వాళ్ళ మీద పెట్టాలి. డాక్యుమెంట్ వాళ్ళకి ఎవరైతే జనరేట్ చేసిస్తున్నారో వాళ్ళ మీద యూఏపీఏ పెట్టాలి. యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఫస్ట్ ఆయన ఇండియాకి లోపలికి రాగానే అసలు ఎట్లా వచ్చిండు, ఎన్ని పైసలు ఇచ్చి వచ్చిండు, ఆయనకి అలౌ చేసింది ఎవరు? ఆయన మీద ఫస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీ అది. వేరే కంట్రీ వాడు సిటిజన్షిప్ లేకుండా మన ఇండియాలో వచ్చి మన ఇండియాలో ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ తీసుకుంటున్నాడంటే అదొక ఇల్లీగల్ యాక్టివిటీ. సో దీనికి కారణ జన్ములు, అసలు వీళ్ళంతా కారణ జన్ములు. వాళ్ళ కోసం అని చెప్పేసి పుట్టినట్టు యాక్టింగ్ చేస్తారు వీళ్ళంతా, రోహింగ్యాస్ కోసం, ఇల్లీగల్స్ కోసం కాబట్టి. సో వాళ్ళ మీద ఫస్ట్ ఎన్ఎస్ఏ పెట్టాలి, యూఏపీఏ పెట్టాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేయాలండి. ఇక్కడ ఎవరు కూడా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, టీఎంసీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు. ఒక కట్టర్ హిందూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చినారు. ఎందుకు వచ్చినారు అంటే దేశం నుంచి రోహింగ్యాస్ని తరిమి కొట్టాలని చెప్పేసి. యూఏపీఏ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద పెట్టాలి, ఎన్ఎస్ఏ వాళ్ళ మీద ఖచ్చితంగా పెట్టాలి. పెట్టినాక వాళ్ళకి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ బయోమెట్రిక్స్ అన్నీ స్కాన్ చేసి వాళ్ళు నిజంగానే ఇండియన్సా కాదా, వాళ్ళకి పాత డాక్యుమెంట్స్ ఎడికెళ్ళి వచ్చి అన్నీ తీసి కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టి అక్కడి నుంచి డిపోర్ట్ చేయాలి. అప్పుడు డిపోర్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది పొలిటికల్ పార్టీస్ మన ఇండియాలో ఉన్నాయి, వాళ్ళని బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నాయి. 15 నిమిషాలని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళకి నేను ఒక పార్టీ పేరు ఎక్కడ తీసుకోను. ఇట్లాంటి వాళ్ళకి 100% ఏం చేయాలంటే వాళ్ళ మీద సెక్షన్ 147 ఆఫ్ ద భారతీయ బిఎన్ఎస్ యాక్ట్ అనేది పెట్టాలి. వాళ్ళ మీద భారతీయ న్యాయ సంహిత యాక్ట్ బిఎన్ఎస్ సెక్షన్ 147 సెక్షన్ ఏం చెప్తుంది అంటే వేజింగ్ వార్ అగైన్స్ట్ అవర్ నేషన్. ఒకవేళ వాళ్ళకి మన ఇండియాలో రాగానే వాళ్ళకి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, ఇంకా పాన్ కార్డ్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అంటే వాళ్ళకి ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ మీద 100%గా సెక్షన్ 147 ప్రకారంగా వాళ్ళు సెడిషన్ చేస్తున్నారు మన ఇండియాలో. దే ఆర్ అగైన్స్ట్ అవర్ నేషన్. whoever is supporting those people by providing the documents, they are 100% against our nation అనమాట. వాళ్ళ మీద సెక్షన్ 147 వేజింగ్ వార్ అగైన్స్ట్ అవర్ నేషన్ అని చెప్పి యాక్ట్ పెట్టంగానే 100% ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే సపోర్ట్ చేయరండి.
కానీ ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, డీజీపీ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, కానిస్టేబుల్ కానీ, పోలీస్ కానీ ఏ ఒక్క సభలో కానీ దీని గురించి అయితే ఎక్కడ కూడా మాట్లాడారండి. సెక్షన్ 147 ఖచ్చితంగా వాళ్ళ మీద అమలు చేయాలి. వాళ్ళ అట్లాంటి వాళ్ళ కోసమే సెక్షన్ 147 అని చెప్పేసి క్రియేట్ చేసినారు భారతీయ న్యాయ సంహితలో. సో వాళ్ళ మీద చేయంగానే డాక్యుమెంట్స్ వాళ్ళకి ఆగిపోతాయి. డాక్యుమెంట్స్ వాళ్ళకి ఆగిపోవడం మూలాన వాళ్ళు ఇండియా లోపలికి రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం బాలపూర్లో సభ చేస్తున్నాము. రేపో మాపో గణేష్ ఉత్సవ సమితి ఒకవేళ చెప్తే ఇంకొక మియాపూర్లో, మల్కాజ్గిరిలో, కుక్కడపల్లిలో సభ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. 30,000 బంగ్లాదేశ్ అని చెప్పేసి లోకల్స్ అయితే చాలామంది చెప్తున్నారు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు డివైడ్ అయిపోతారు. ఇప్పుడు కొంతమంది జీడిమెట్లకు పోతారు, కొంతమంది కుక్కడపల్లికి పోతారు, కొంతమంది లాలాపేటకి పోతారు, కొంతమంది సికింద్రాబాద్కి పోతారు. చాలామంది వీళ్ళు డివైడ్ అయిపోతారు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? వన్స్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇండియా, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎవరైతే ప్రొవైడ్ చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్ట్ అనేది వేయాలి. ఇంకొకటి ఏంటంటే ధర్మ జాగరణ, ధర్మ రక్షణ అనేది ఎప్పుడైతుందంటే, నేను ఇది ఎక్కడ కూడా ఇల్లీగల్గా మాట్లాడతలేను, తప్పు చేసి దయచేసి క్షమించండి ఒకవేళ నేను తప్పు మాట్లాడితే. భారతదేశంలో దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ అని ఒకటి ఉంది. అంటే దేవుడి నుంచి మీరు ఆదాయం సంపాదించండి, ధర్మం నుంచి మీరు ఆదాయం సంపాదించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం తిరుపతి వెంకన్న దగ్గరికి పోతాం, లేకుంటే కొమరల్లి మల్లానికి పోతాం. ఇప్పుడు ఆడ జాతర జరుగుతుంది, మేడారంలో జాతర జరుగుతుంది. దేవుడా నాకు నెక్స్ట్ ఇయర్ మంచి వేస్తే ఇలా 1000 రూపాయలు వేసినా 10,000 ఉండిలే ఇస్తా అంటారు. కానీ ఆ 10,000 నుంచి మన హిందువులకి, మన దేశం కొరకు ఎంత బడ్జెట్ ఇస్తమాలు చేస్తున్నారు? 5% చేస్తున్నారా, 1% చేస్తున్నారా, 2% చేస్తున్నారా, ఎవరికి తెలియదు. సో ఇఫ్ యు ఆర్ సెండింగ్ 100 రూపీస్, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ 100 రూపీస్ ఇన్ ద హుండీ, 100 రూపాయలు మీరు ఇంటిలో వస్తే 2 రూపాయలు కూడా గుడికి అయితే పోవండి. మిగతా 98 రూపీస్లో కొంచెం పార్ట్ అయితే ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ రోహింగ్యాస్కి, ఇంకా మన దేశంలో ఉండి కూడా మన దేశాన్ని సపోర్ట్ చేస్తున్న విషయంలో వాళ్ళకైతే పోతాయండి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది, చర్చ్ ఆదాయ శాఖ ఉందా, గురుద్వారా ఆదాయ శాఖ ఉందా, చర్చ్ ఆదాయ మసీద్ ఆదాయ శాఖ ఉందా, మద్రసా ఆదాయ శాఖ ఉందా, ఈద్గా శాఖ ఉందా? ఎక్కడ కూడా దేనికి శాఖ లేదు. గురుద్వారాకి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని చెప్పేసి ఢిల్లీలో ఒకటి ఉంది. ఇండియాలో ఉన్న గురుద్వారాకి ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని బయటికి పోతాయి అనేది వాళ్ళే ఖచ్చితంగా ఆడిట్ చేసి ఆ డబ్బులు వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. కానీ మన హిందువుల దగ్గర ఉన్న పిచ్చితనం ఏంటిదంటే, దేవుడికి పోయి దేవుడికి మొక్కి అక్కడ హుండీలో పైసలు వేస్తారు. ఆ హుండీ పైసలే మళ్ళీ మనకి ఇట్లా అగెయిన్స్ట్గా మనకి వాడుతున్నారు. అదైతే 100% వాస్తవం. ఇది ఖచ్చితంగా అనేది 100% తీసేయాలి. సో భారత్ మాతాకి జై, బోలో అఖండ్ భారత్, జై శ్రీరామ్, నమ పార్వతీపతే, హర హర మహాదేవ్, శంభో శంకర. మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండొద్దు అంటే సెక్షన్ 147 అయితే వాళ్ళ మీద ఎవరు సపోర్ట్ చేయాలనో వాళ్ళనైతే తీసేయాలి. దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ ఏదైతే ఉందో, అసలు దేవుడి నుంచి ఆదాయం ఎక్కడదండి, ధర్మం నుంచి ఆదాయం ఎక్కడదండి? మొన్న పురాణ బుల్లో మీరు చూశారు ఇష్యూ వచ్చినాడు, మాతా విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు, వెళ్ళిపోయినాడు వాళ్ళ ఇంటికి. దాని తర్వాత 16 మంది హిందువులను అరెస్ట్ చేసినారు. సో అది ఎక్కడి వరకు న్యాయము, ఏం న్యాయం జరుగుతుంది అనేది, అది కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా, బీజేపీ న్యాయం చేస్తుందా అనేది కాదు. సో హౌ ఇట్ ఈస్ లీగల్? ఇల్లీగల్స్ వచ్చి ఇట్లాంటి పని చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న లీగల్స్ మనం ఒక ధర్మంతో యాక్ట్ చేసినాం, మనం ఒక ధర్మంతో మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి మన దేశం నడుస్తుంది. అట్లా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మేము కోరేది ఏంటంటే, ఇది సంవత్సరానికి ఒకటే కాకుండా ప్రతి 3 నెలలకి ప్రతి ఏరియాలో ఇలాంటి సభ అయితే ఖచ్చితంగా పెట్టాలి. జనాలకి దీని గురించి అవేర్నెస్ రావాలి. సో మనం కూడా బయట ఏదైనా ఆటో వాడికి డబ్బులు ఇచ్చినా, లేకుంటే ఏదైనా గ్యాస్ సిలిండర్ తెప్పించినా, లేకుంటే ఏదైనా పని చెప్పినా, ఇంటికాడ దావత్ చేస్తున్న టెంట్ వేసినా, ఏం వేసినా కూడా ఆ బంగ్లాదేశ్ వాడు వస్తాడో తెలియదు, వాడు కత్తి పెట్టుకుని వస్తాడో తెలియదు, చాకు పెట్టుకున్నా తెలియదు, తర్వాత పెట్టుకుని వస్తాడో తెలియదు, ఆడేమైనా కెమికల్ తీసుకొని పాయిజనింగ్ చేసి అందరు హిందువులను ఒకటిసారి చంపేద్దామని చెప్పి అనుకుంటాడో తెలియదు, వాడి మైండ్లో ఏముందో తెలియదు. మళ్ళీ వాడిని పట్టుకోవాలి అని చెప్తే వాడికి బయోమెట్రిక్ లేదు ఇండియాలో, కాబట్టి వాడిని పట్టుకునే క్షమత మన భారతదేశం దగ్గర లేదు. సో మళ్ళీ వాడు అస్సాం త్రూ, లేకుంటే బంగ్లాదేశ్ త్రూ, లేకుంటే బెంగాల్ త్రూ మళ్ళీ వాడి కంట్రీకి వాడు వెళ్ళిపోతాడు. సో ఇది ఇండియాలో ఒక వేజ్ వార్ అగైన్స్, అంటే విత్ ఇన్ ఇండియా వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎనీ కంట్రీ. ఇప్పుడు ఆ కంట్రీ వాళ్ళు మన దేశం లోపలికి వచ్చి మన దేశం లోపలనే వార్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు నరేంద్ర మోదీజీ వార్ డిక్లేర్ చేసినారనుకోండి బంగ్లాదేశ్ మీద, అక్కడ వార్ జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళ ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ మన దగ్గర ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన మీద అయితే అటాక్ చేస్తారండి. అదైతే 100% వాస్తవం. ఈ మాట అయితే ఎక్కడ కూడా ఎవరు ఖండించే అది కూడా లేదు. లేకపోతే ఇలాంటి ఇమిగ్రెంట్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో
ఆ రాజకీయ నాయకుల ఇంటి దగ్గర వీళ్ళని అందరినీ తీసుకుపోయి డిపోర్ట్ చేయాలి. అక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టేసేయాలి వీళ్ళది. అక్కడనే ఉండరు మీరు, ఆ రాజకీయ నాయకులు ఇంటి దగ్గరనే ఉండరు, ఆడనే ఏమైనా వేసుకుని అని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది, అరే మనం ఇది ఇల్లీగల్ చేస్తున్నాము అని చెప్పేసి. జస్ట్ ఫర్ మియర్ ఓటింగ్ పర్పస్ మనం ఇది చేస్తున్నాం ఇవ్వాల అనేది అందరికీ తెలవాలి. సో దయచేసి అందరికీ కోరేది ఏమనగా, గుళ్ళకు పోతే అక్కడ పంతువులకు మాత్రం మీరు పైసలు ఇవ్వండి. వాళ్ళు పైసలు అడుగుతారు ఒక్కొక్కసారి, మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి. అంతేగాని హుండీలో పైసలు ఇవ్వద్దు. అట్లా అని చెప్పి బయట బిచ్చం అడుగుతుండు కదా అని చెప్పేసి వానికి పైసలు ఇచ్చామనుకో, వాడు కన్వర్టెడ్ క్రిస్టియన్ కావచ్చు, వాడు బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్ కావచ్చు, వాడు పాకిస్తాన్ కావచ్చు, వాడు శ్రీలంక నుంచి ఎక్కడి నుంచో వాడు వచ్చినోడు వాడు కావచ్చు. సో బిచ్చపోలకు కూడా మనం ఏదో ధర్మం చేసినామని అనుకుంటున్నాం, కానీ అది ధర్మం అసలు కానే కాదు. మనల్ని మనమే నరుక్కుంటామని చెప్పి తెలవాలి. ఎందుకంటే వీళ్ళందరూ బిచ్చపోల రూపంలో మన దేశంలోకి వచ్చిర్రు. రావణాసురుడు కూడా సీతామాతని తీసుకుపోవడానికి బిచ్చపోల రూపంలోనే మన దేశంకి వచ్చిండు, సీతామాతని తీసుకుపోయిండు. అది త్రేతాయుగం. త్రేతాయుగంలో ఒక రావణాసురుడు ఉండే, ఒక రాముడు ఉండే, ఒక లక్ష్మణుడు ఉండే, ఒక భరతుడు ఉండే, ఒక శత్రుడు ఉండే, ఒక ఆంజనేయుడు ఉండే, ఒక సీతామాత ఉండే. ఇది కలియుగం. కలియుగంలో ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకి రావణాసురులతో సమానమే. వీళ్ళు బిచ్చపోల లెక్క, రావణాసురుడు ఎట్లయితే బిచ్చమడిగి లోపలికి వచ్చిండో, బిచ్చపోల లెక్క మన దేశంలోకి వచ్చి మన ఐడెంటిటీ తీసుకొని అతను సీతామాతను ఎత్తుకుపోయినాడు. ఇతను ఈ ఇమిగ్రెంట్స్ అందరూ వచ్చేసి మన దేశంలో ఉన్న సిరి సంపద ఎత్తుకుపోదాం అనుకుంటున్నారు. మన దేశంలో ఉన్న సిరి సంపద ఏంటంటే మన ఆడవాళ్ళు, మన మినరల్స్, మన మెటీరియల్స్. మన దేశంలో ఉన్న సిరి సంపద ఏంటంటే మన డెమోక్రసీ. దే ఆర్ హిట్టింగ్ ఆన్ అవర్ డెమోక్రసీ. సో ఇది ఖచ్చితంగా ఖండించాలి. జై శ్రీరామ్, భారత్ మాతా की जय, छत्रपति शिवाजी महाराज की जय, नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर.